నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. సిరిధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులు తీసుకొస్తాయని పేర్కొన్న జాయింట్ కలెక్టర్. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు రాజ్య మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవాలని కోరిన జిల్లా జడ్జి. పదవ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లాను ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్న డిఈఓ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితునిపై దౌర్జన్యం, న్యాయం కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు. రేపు నంద్యాలలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. మాజీ సైనికునికి అండగా ఉంటారా లేదా భూ కబ్జాదారునికి అండగా ఉంటారా? న్యాయశాఖ మంత్రి తేల్చుకోవాలని ప్రశ్నించిన సిపిఐ నేతలు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ మధ్యాహ్న బడి భోజన పథకంపై సంబంధిత అధికారులతో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ ఇష్టపడి 100% భోజనం చేసేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు చేయాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపాన్ని నివారించడానికి, బడికి వస్తున్న పిల్లల సంఖ్యను పెంచేందుకు, పిల్లల మధ్య సామాజిక బంధాలను మెరుగుపరిచేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, ఎంఈఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వీసీ హాల్లో పిఎం పోషన్ మిడ్ డే మీల్ సంబంధించిన స్టీరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అన్ని మండలాల నుంచి ఎంఈఓ2 అటెండ్ కావడం జరిగింది. అట్లాగే సివిల్ సప్లై, హెల్త్ డిపార్ట్మెంట్, ఇలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. పిఎం పోషన్కి సంబంధించిన మిడ్ డే మీల్స్లో మొత్తము మన జిల్లాలో ఏ విధంగా మిడ్ డే మీల్స్ నిర్వహణ జరుగుతుంది, అందులో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా సరిదిద్దడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా మన జేసీ సార్ ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ మీటింగ్ ప్రతి నెల జరుగుతుంది. సో ఇప్పుడు జరిగిన ఏవైతే డిస్కస్ చేసామో అవి నెక్స్ట్ మంత్కి ఏమి ప్రోగ్రెస్ ఉంటాయో కూడా మళ్ళీ సార్ డిస్కస్ చేస్తామని చెప్పారు. సో ఎంఈఓస్ అందరూ కూడా మండల్ లెవెల్లో ఈ మీటింగ్ తర్వాత చాలా చక్కగా ప్రతి పిన్ పాయింటెడ్గా మిడ్ డే మీల్స్ నిర్వహణను అబ్జర్వ్ చేసి ఎక్కడ కూడా నిర్వహణ లోపాలు లేకుండా ఇదంతా కూడా సక్రమంగా జరగడానికి సరైన చర్యలు తీసుకుంటాం. సిరిధాన్యాల వినియోగం వల్ల మానవుల ఆరోగ్య జీవన శైలిలో అనేక అనుకూల ప్రయోజనాలు కలుగుతాయని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ ఖాదర్ వలీచే భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సిరిధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ డాక్టర్ ఖాదర్ వలి మాట్లాడుతూ సిరిధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులను తీసుకురావడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. శారీరక, మానసిక వికాసానికి సిరిధాన్యాలు దోహదపడతాయని చెప్పారు. మిల్లెట్స్ను ఆహారంలో చేరిస్తే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, ఎముకలకు బలాన్నందించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలున్నందున మధుమేహం,
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సిరిధాన్యాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సంపూర్ణ ఆరోగ్య రక్షణకు సిరిధాన్యాలే మార్గమన్నారు. సిరిధాన్యాలు భారతీయ ఆహార వ్యవస్థలో శతాబ్దాలుగా ఉన్న సాంప్రదాయ ధాన్యాలని తెలిపారు. మధుమేహం, రక్తపోటు, కొవ్వు పెరుగుదల, హార్మోన్ అసమతుల్యం, హృదయ రోగాలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సిరిధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని శాస్త్రీయ ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి హేమ, ఆర్ఏఆర్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్, నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ, రిటైర్డ్ ప్రొఫెసర్ గంగిరెడ్డి, వివుల్స్ వ్యవస్థాపకులు ఏవి రామసుబ్బారెడ్డి, ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది, ఆరోగ్య అభిలాషులు, గృహిణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జాన్సన్ గారు మామ వెనక్కి రా మామ. ఫోటో ఒక్క నిమిషం వెనక్కి రా నాన్న. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి కావాల్సింది సరైన ఆహారం. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు. సో సరైన ఆహారాన్ని మానవ జాతి ఇంతవరకు గుర్తించలేదు. అనాది కాలం నుంచి మన భారతదేశంలో పారంపరికమైన ఆహార ధాన్యాల్ని మెల్లిమెల్లిగా మనం ఈ పాశ్చాత్య ధోరణుల్లో, ఈ పాశ్చాత్య అంధానుకరణం చేసి చివరకు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక జీవన శైలిలో మనం తింటూ వస్తున్నాము. అందుకే రోగాలు వస్తున్నాయి. సో ఆహారంలో పీచు పదార్థం మన కల్మషాన్ని ఆ రోజు తీసివేయడమే కాకుండా మన ఉదరంలో క్రింది భాగంలో సెలియాక్ రీజన్లో గట్ మైక్రోబ్స్ ని పెంపొందించేదానికి అతి ముఖ్యమైన సమృద్ధి ఆహారంలో కాకుండా మన మైక్రోబ్స్ని కూడా సమృద్ధి చేసే ఆహారం మిల్లెట్స్. ఈ విషయాన్ని గడిచిన 30 సంవత్సరాలుగా ప్రాయోగికంగా నిరూపించి ప్రజల్లో ఈ విషయాల్ని, విచారాల్ని అందజేయాలని గడిచిన 30 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ భాగంగా ప్రస్తుతం నంద్యాలలో నుబిల్స్ మరియు ఎస్బీఐ సహయోగిత్వంలో ఈ కార్యక్రమం నెలకొల్పబడింది. అందరూ చాలామంది మంగళవారం ఉదయం అయినా కానీ చాలామంది వచ్చారు. అందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని వచ్చి చాలా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ విషయాల్ని మన దేశ జనాభాకి తెలిపితే మనం ఆరోగ్యాన్ని వచ్చే 2-3 సంవత్సరాల్లో దేశాన్ని రోగముక్తం చేసుకోవచ్చు. ఈ మందుల బారి నుండి బయటపడవచ్చు. Today we had the opportunity to listen to the words of millet man of India, Kadarwali Basha Garu, who has given a detailed speech about the importance of millets, and this program was attended by all the important dignitaries and the government, the joint collector of the government, and also the VIPs of Nandyal, and also by the farmers and by all the general public. And this is a very good awareness program which has stressed the importance of taking millets in our regular diet. And by this program, we SBI we have reiterated, or we have ensured that SBI is also an integral part of the health of the people of Nandyal. ఈ రోజు ఇటువంటి ఆరోగ్యం గురించి ఇటువంటి ప్రోగ్రామ్ లో ఎస్బీఐ భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది. మిల్లెట్స్ గురించి ఈ రోజు అవగాహన సదస్సు కాదర్వలి భాషా గారు నంద్యాల రావడం, చాలా మంది రైతులు, మహిళలు, మా ఎస్బీఐ కస్టమర్లు మొత్తం అందరూ సుమారు 300 మంది ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఈ మిల్లెట్స్ గురించి అవగాహన తెలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీని హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి మా ఒక సదస్సు ఏర్పాటు చేయడం, ఎస్బీఐ మళ్ళీ చెప్తున్నాను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది.
ఇది విజయవంతం కావడానికి మొత్తం అందరూ సహకరించారు. మీడియా మిత్రులు, లేకపోతే మిగతా మిడిల్స్ వాళ్ళు మొత్తం అందరూ కలిసి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ పెండింగ్లో ఉన్న కేసులలో కక్షిదారులు సాధ్యమైనంత వరకు రాజీ మార్గాన్ని ఎంచుకునేలా చూడాలని పోలీస్ అధికారులను 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా సూచించారు. ఈ మేరకు కోర్టు హాల్ నందు డీఎస్పీ మందాచావలి, సిఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి లోక్ అదాలత్ నందు రాజీ మార్గాన్ని కక్షిదారులు ఎంచుకొని కేసులను పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపట్టాలని జడ్జి కోరారు. వెదర్ ఇట్ ఈస్ ఇన్వైలేషన్ కానీ ఇండివిజువల్ కానీ చట్ట ప్రకారం ఏం చేసినా కూడా అన్లెస్ ది కోర్ట్ సంథింగ్ లైక్ దట్ స్పార్క్ హౌ ఫ్రీలీ యు ఆర్ గోయింగ్ విత్ డిఎస్పీ మేడం దిస్ థింగ్ హ్యాపెన్ జరుగుతుంది జరగాలి అంతే హౌ యు ఆర్ కన్విన్సింగ్ పెండింగ్ ఇష్యూస్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఒకసారి ఒక ఇష్యూలో వచ్చినప్పుడు మ్యాజిక్ కూడా కలిసి మ్యాజిక్ కలిస్తే సో దట్ అక్కడే ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో మనం చేయడానికి అవకాశం ఉంది. సో దట్ టెంపో ఎస్పెషల్లీ ఇయర్ ఎండింగ్ మీకంటే రెగ్యులర్గా ఇది ఉంటుంది, అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ రెగ్యులర్లో ఉంటారు కదా. కానీ ఇయర్ ఎండింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చారు, మామేందర్ రాయ్ గారు అని కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చినారు ఆయన. సో హీ వాంట్స్ డిస్పోజల్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే ప్రతి జడ్జి చైర్మన్ అనేటప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతారు, బట్ ఆయన పర్టికులర్గా ఏంటంటే చేస్తున్నాం. వాటితో పాటు నౌ దిస్ లోక్ అదాలత్ పర్పస్ అంటే పెండింగ్ కేసెస్ ఆల్ ఉన్న కేసుల్ని మ్యాక్సిమం డిస్పోజల్ చేసి దాన్ని కాంప్రమైజ్ చేయడానికి చేయమని చెప్పేసి వి రిసీవ్డ్ ఇన్స్ట్రక్షన్స్. కనుక అన్లెస్ పోలీస్ బీయింగ్ ఎస్హెచ్ఓస్ once again I am trying to impress police and division powers and complementary to each other. మీరే ఏం చేయాలన్నా వారంటీ ఎగ్జిక్యూట్ చేయాలన్నా మీరే చేయాలి, సాక్ష్యం తీసుకోవాలన్నా మీరే తీసుకురావాలి, ఉదయం తీసుకురావాలన్నా అది ఏదైనా సరే వీ హ్యావ్ టు వేరియబుల్. అట్ ది సేమ్ టైం పోలీస్ పీపుల్ ఏం చేయాలన్నా కూడా చట్టంలో మ్యాజిస్ట్రేట్. మార్చి నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ నెల 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 10 ఫలితాలలో నంద్యాల జిల్లాను ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని డీఈఓ జనార్దన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ను నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్ను అందించి శిక్షణ అందించడం జరుగుతుందని డీఈఓ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు మన గవర్నమెంట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 16వ తేదీ నుంచి మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన ఈసారి మన జిల్లా మంచి రిజల్ట్ రావడానికి, మన జిల్లానే కాదు స్టేట్ వైడ్ కూడా మంచి రిజల్ట్ రావడానికి మన ప్రభుత్వము చాలా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 5కు 10th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేయాలి. 6 నుంచి 100 days ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పిల్లలను ఏబిసిడి గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. అందులో ఏబి గ్రూప్ పిల్లలకి ప్రత్యేకమైన మెటీరియల్, సిడి గ్రూపులకి ప్రత్యేకమైన మెటీరియల్ ఉంటుంది. మరి ఈ మెటీరియల్ను పిల్లలకి అందజేసి 100 days ప్రోగ్రాంలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వెనుకబడిన సిడి గ్రూప్ పిల్లలను ప్రత్యేకంగా వాళ్ళను మేము ట్రీట్ చేసి అందరూ కూడా 10th క్లాస్లో పాస్ కావడానికి తగిన చర్యలు తీసుకుంటాం. అట్లాగే ప్రతి పాఠశాలలో కూడా ఉదయము మరియు సాయంత్రము స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తాము. సో ఈసారి మన జిల్లా మంచి రిజల్ట్ రావడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకొని పరీక్షలు సజావుగా నిర్వహించి మన జిల్లాను ముందు వరుసలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాల జిల్లా కొలిమిగుడ్ల గ్రామం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నప్ప తనకు చెందిన భూ వివాదంలో అగ్రవర్ణాలు అన్యాయం చేశారని
కూటమి ప్రభుత్వంలో దళితుడినైనా తనపై సీఐ రమేష్ బాబు రౌడీ షీటర్ నమోదు చేసి కొట్టి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీని బాధితుడు చెన్నప్ప, రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి మరియు దళిత సంఘాల నేతలతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే కొలంగూర్ల గ్రామ మండలానికి చెందిన చిన్నప్ప అతను ల్యాండ్ విషయం మీద కొన్నేళ్లుగా కొన్ని అగ్రవర్ణాలకి దళితులైనటువంటి మా చిన్నప్ప మీద కొన్ని అలిగేషన్స్ జరుగుతుంది. దానిలో ప్రధానంగా ఈ మధ్య వచ్చిన సిఐ గారు ఏం చేస్తున్నారంటే కొలిమిగండ్ల రమేష్ బాబు గారు పర్సనల్ గెట్స్ గా తీసుకుని దీన్ని కొంతమంది అభివృద్ధి చేతిలో కీలుబొమ్మగా మారి ఆ పిల్లని అనవసరమైనటువంటి కేసుల్లో ఇరికించి 307 కేసులు పెట్టి ఆ పిల్లని మీద ఊరు బహిష్కరణ చేయాలనే దురుద్దేశంతో ఆయన కుట్ర పన్నుతున్నాడు. దానిలో భాగంగా మొన్న ఆ పిల్లవాడిని కొట్టి 307 పోలీసులనే చంపబోతున్నారు అనే ఒక క్రియేటివ్ చేసి 307 కేసు పెట్టడం జరిగింది. దీని మీద ఈరోజు జిల్లా ఎస్పీ గారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ చేస్తామన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం ఉంది. కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇది మా రాష్ట్ర అధ్యక్షుల వారు జడా శ్రావణ్ గారికి, తర్వాత అన్నవరం కిషోర్ గారికి అందరికీ వివరించి పంపించాం ఫ్యాక్స్ ద్వారా. కమిషన్ కూడా పంపబోతున్నాం రేపు. ఈ దినము ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏదంటే నంద్యాల జిల్లాలోనే ఈ ఏర్పాటు చేసినాము. ఎందుకంటే నంద్యాల జిల్లా కొనుగోలు మండలము అద్దలాపురం గ్రామానికి చెందిన మన చిన్నప్ప అనే వ్యక్తిని మా దళితుడు ఒక దళితుడిని ఇబ్బంది పెట్టిన కారణం ఏదంటే కొనుగోలు మండలంలోనే పోలీస్ స్టేషన్లో ఒక పని చేస్తున్నాడు రమేష్ బాబు సిఐ గారు. చాలా దుర్మార్గంగా అతను చేసిన ఇబ్బందులు పెట్టినాడంటే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజే ఎస్పీ గారిని కలిసినాము, కలెక్టర్ గారిని కలిసినాము, ఎంక్వైరీ చేస్తామని కూడా వాళ్ళు కూడా మాట ఇచ్చినారు. ఈ మాట మీద అతను చేసిన దుర్మార్గులు ఇంత అంత కాదు, చాలా ఇబ్బందులు పెట్టాడు. అతన్ని కేసులో చాలా దుర్మార్గంగా మర్డర్ కేసు పెట్టాడు. మర్డర్ కేసు పెట్టేది కాకుండా మనకు కోర్టుకు పోయి కోర్టు నుంచి సబ్జెక్ట్ తీసుకుపోయేటప్పుడు ఏం చేసినాడంటే అతన్ని నేను తెలుగుదేశం నాయకుడిని, నాకు చంద్రబాబు ఉన్నాడు, నాకు లోకేష్ ఉన్నాడు, నా ఆస్తులు కూడా పెరగలేరని చెప్పి ఆయన దుర్మార్గంగా మాట్లాడి ఒక డిపార్ట్మెంట్ ఇలాగ మాట్లాడొచ్చునని చెప్పి నేను వివరం అడుగుతున్నాను. ఈ ప్రెస్ మీట్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నంద్యాల జిల్లా కొనుగోళ్ల గ్రామం, కొనుగోళ్ల మండలం ఒక చెన్నప్ప గారి భూమి తగాద 1919 నుంచి ఇతను ఆ భూమి కోసం పోరాటం చేస్తున్నాడు. ఇతను కోర్టు ద్వారా కోర్టులో కూడా కేసులు వేసుకున్నాడు. కానీ అధికారులపైనే ఈ భూమిపై అధికారుల మీదే కేసులు వేస్తావని కొంతమంది అగ్రవర్ణాలు ఇతనిపై దౌర్జన్యంగా చేయడం, ఈ విధంగా కాళ్ళు ఇరిగిపోయేలా కొట్టడం, ఒక యాక్సిడెంట్ని పోలీసుల్ని ఒక స్టేరింగ్ వెనకలుండేవాడు స్టేరింగ్ తిప్పి యాక్సిడెంట్ చేసినాడని, మాకు ప్రాణాపాయం మాపిన హత్యా ప్రయత్నం చేసినాడని ఇతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం చాలా దుర్మార్గం. ఇది ఎంతవరకు ఇది న్యాయమని ఈరోజు ఎస్పీ గారికి ఈరోజు కుల సంఘం తరఫున మేమంతా ఒక అన్ని సంఘాలు కలుసుకొని ఇవ్వడం జరిగింది. నా పేరు వంకదార్ చిన్నప్ప, ఎస్సీ మాల కులానికి చెందిన వాడిను. నది సొంత గ్రామం వచ్చేసి కొనుగోళ్ల మండలం, కొనుగోళ్ల విలేజ్. గతంలో నాకు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, నాకు మా భార్యకు. ఈ విషయంగా నేను రెవెన్యూ అధికారుల పైన ఈ భూమిని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా భూమిని కబ్జా చేశారని నేను నంద్యాల జిల్లా కలెక్టర్కి, నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోతే ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించడంతో 7 మంది అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నంబర్ 150.
అయితే ఆ ఎఫ్ఐఆర్ ఆసరా చేసుకున్న తర్వాత సిఏ రమేష్ బాబు సార్ గారు ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు నుండి కేసు వచ్చినా కూడా కట్టుకోకుండా ఉన్నాడని నంద్యాల జిల్లా ఎస్పీ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేస్తావని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మళ్ళీ నాకు వేరే అతనికి కొంత వివాదం జరిగింది. వివాదం జరిగిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన వ్యక్తి పైన కేసు కట్టుకోకుండా అతనితోనే 5 నెలల తర్వాత మళ్ళీ తిరిగి నా మీదనే కేసు నమోదు చేసి కొందరు రాజకీయ మాటలు విని నా మీదనే కేసు నమోదు చేసి నన్ను కస్తూర్బా స్కూల్ దగ్గర నుండి కొడుతూ అంగీ పట్టుకొని కారులో డిక్కీలో వేసుకొని బొల్లోరో వాహనంలో కూడా కొడక నువ్వు అధికారుల మీద కేసు వేస్తావా, హైకోర్టుకు పోతావా భూమి కావాలని. నా కొడక నువ్వు హైకోర్టుకు పోయినా నా మీద ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా నానా రకాలుగా చాలా ఇబ్బంది పెడుతూ కొనుగోలు స్టేషన్ తీసుకుపోకోకుండా కొనుగోలు స్టేషన్ సార్ ఇక్కడ స్టేషన్ ఉంది కదా సార్, స్టేషన్ కాకుండా ఎక్కడ తీసుకుంటాను సార్ అని అడిగితే మమ్మల్ని అవుతారు నువ్వు లంజా కొడక అని చెప్పేసి అదే వెహికల్లోనే బొల్లూరులో ఉండే లాస్ట్లో ఉండే వెహికల్లో నన్ను పోలీస్ సార్ గారు బొచ్చు వంచుకొని పిడిగుద్దులు గుద్దినారు సార్. కొట్టడానికి సార్ కొట్టినారు. ఆ తర్వాత సార్ ఏం సార్ అట్ట కొట్టినారంటే ఆ డ్రైవరు కంట్రోల్ చేసుకోలేక చెట్టు పోయి గుద్దితే అదే దాంట్లో నేను ఉండానని దాంట్లో నేను అట్టంపు మర్డర్ కేసు పోలీసులను చంపినని చెప్పి అత్తయ్యత్తం కేసు నమోదు చేసి అందులో 2 కేసుల్లో ఎఫ్ఐఆర్ నంబర్ 19 ఎఫ్ఐఆర్ నంబర్ 9/2025 దాంట్లో 53 రోజుల పాటు రిమాండ్ పెడుతూ నన్ను కాళ్ళకు రక్తం గూడు కట్టేంత వరకు కొట్టారు సార్. కొడక అధికారుల మీద కేసు పెడతావా, నువ్వు భూమిని వదులుకుంటావా, లేకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి గంజాయి కేసు పెట్టినా కొడక జీవితాంతం నేను జైలు రాకుండా చేస్తాను. నా కొడక రమేష్ బాబు అంటే ఏమనుకున్నావు కొడక, మర్యాద నువ్వు అందరికి కాళ్ళు ముక్కని చెప్పి స్టేషన్ లో కాళ్ళు ముక్కించుకొని నా అంగి చించి బూట్లు దులిపించుకున్నారు సార్. ప్రతి ఒక్క ఆఫీసర్ దాంట్లో ఈ విషయం స్పెషల్ ఎంక్వైరీ చేసి ఏ విషయమైనా స్పెషల్ ఎంక్వైరీ చిన్నప్పుడు కొట్టినారో కొట్టలేదు ఇదే సార్ సాక్ష్యం. ఈ విషయం కొనుగోళ్ల మండలిలో ఎవరిని అడిగినా చెప్తారు సార్. ఇది చూడండి సార్, కాళ్లకు రక్తం గుడి కట్టింది. ఈ విషయం నంద్యాల జిల్లా సబ్ జైల్లో కూడా 1 రోజులు నడచలేకపోయినాం సార్. నంద్యాల సబ్ జైల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటే అక్కడ కూడా తీయండి సార్ కావాలంటే కనుక. చిన్నప్ప జైల్లో రిమాండ్ ఎట్టొచ్చినారని కూడా విషయం కూడా కొనుక్కోండి సార్ కావాలంటే. కొట్టినారా లేదా పోలీసులు ఎంత దారుణంగా కొట్టినారని. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్ గారు కూడా నాకు తలకు రక్తం గాయమైంది సార్ యాక్సిడెంట్ లో. ఇదే సార్ తలము రక్తానికి గాయమైంది. ఇదిగో గాజుడుకులు పుచ్చుకునేది సార్. అయితే నాకు తల రక్తం వస్తుంది సార్, డాక్టర్ సార్ మాత్రలు ఏమని అడిగితే ఎస్ఐ గారు రమణయ్య గారు సంజాముల ఎస్ఐ గారు రమణయ్య సార్ గారు ఈ నా కొడుకు మాత్రం లేకు ఏమి యాకు ఇవి అంతా ఆరోగ్యం బాగుందని చెప్పి పంపించేయని చెప్పి అక్కడ నుండి బేడీలు వేసుకొని సార్ నేను ఏమి తప్పు చేయలేదు సార్. అసలు కొనుగోళ్ల మండలంలో నేను ఎక్కడ కానీ తిరిగేటోని కూడా కాదు సార్ బేట. అటువంటి వ్యక్తి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నా కుటుంబానికి నాకు చాలా అన్యాయం చేసి చాలా అవమానకరంగా ఫీల్ అయిపోయి మేము చచ్చిపోవాలనుకున్నాను సార్. మందాది నేను నా భార్య పిల్లలు అంత అవమానపరిచినారు సార్ సిఏ రమేష్ బాబు గారు. కొడక నువ్వు నా మీద ఎక్కడైనా అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినా హైకోర్టుకు పోయినా నువ్వు ఎక్కడ ఏం కంప్లైంట్ చేసినా కూడా ఇదే నీకు ఆఖరి రోజు అన్నారు సార్. ఈ విషయంగా నేను మీడియా మిత్రులందరికీ నేను తెలియపరచుకుంటున్నాను సార్. నా ప్రాణానికి నా మీద ఏమైనా కూడా రమేష్ బాబు గారే సార్. నా కారకుడు సావుకు రమేష్ బాబు గారే. నాకు ఏం జరిగినా కూడా రమేష్ బాబు సార్ గారే. నాకు రమేష్ బాబు సార్ గారితో ప్రాణహాని ఉందని ఎస్పీ దొరవార్ దగ్గర కూడా ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రౌడీ షీట్ ఓపెన్ చేసినారని మీరు చేసిన పిలవడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. జయభీమరావు భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే చిన్నప్ప అనే వ్యక్తి పైన కేసులు కట్టి అక్రమ కేసులు కట్టి రమేష్ సిఐ గారు ఆయన జైలు పంపించడం జరిగింది. కార్మిక వ్యతిరేక కార్పొరేట్ యాజమాన్యానికి అనుకూలమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రేపు దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు నంద్యాలలో ర్యాలీ నిరసన ధర్నాకు ప్రతి కార్మికుడు కదం తొక్కాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబులేసు, ప్రతాప్, రంజిత్, శివరాముడు, కిరణ్ కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం పిలుపు మేరకు 4 లేబర్ కోడ్స్ తెచ్చినటువంటి
ఈ కేంద్ర ప్రభుత్వంపై. మా కార్మికుల పైన 8 గంటలు ఉన్నటువంటి పనిని 13 గంటలకు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పైన రేపు మేము ధర్నాలో పాల్గొంటున్నాము. కావున అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని మేము వెళ్తున్నాము. అందుకు గాను మా అధికారులు సహకరించవలసిందిగా కోరడమైనది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర మున్సిపల్ యూనియన్ అలాగే ఏఐటీసీ జిల్లా నాయకత్వం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 21వ తారీఖున 4 లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేకమైన కార్పొరేట్ ధనవంతులకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది. పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక సంక్షేమ చట్టాలలో 29 కార్మిక సంక్షేమ చట్టాలను తుంగలో తొక్కి కార్మికులకు అణిచివేసేటువంటి నిర్బంధించేటువంటి మరి ఒక దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది. దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నెల 26వ తారీఖున రేపు మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉంది. నంద్యాల జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయం దగ్గర కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున కార్మికులంతా పాల్గొని కేంద్రం ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఏఐటీసీ, రైతు సంఘాలు, మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా మరి కదిలి రావాలని చెప్పేసి ఏఐటీసీ నంద్యాల జిల్లా సమితి తరఫున పిలుపునిస్తా ఉన్నాం. అధికారులు కూడా మరి రేపు జరిగేటువంటి కార్మికులు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా విధులు బహిష్కరణ చేసి ఈ ఆందోళనలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వివేకానంద ఆడిటోరియం నందు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా రోడ్డు భద్రత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమ నిబంధనలు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. అంటే ఒంటరిగా బండి నడపడం లేదు అని కాదు అర్థం. దానికి నంద్యాల పట్టణ ప్రజలందరికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి తరపు నుంచి ముఖ్య గమనిక ఏమనగా, మన నంద్యాల జిల్లా ఎస్పీ గారైన గౌరవనీయులైన సునీల్ శరణ్ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్లో 2 వారాలు హెల్మెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. అంటే టౌన్లో ఎవరైనా హెల్మెట్లు పెట్టుకోకుండా తిరిగితే వాళ్ళను స్టాప్ చేసి హెల్మెట్ యొక్క ఉపయోగాలు గురించి వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ప్రతిసారి పోలీసులు ఇదే విధంగా హెల్మెట్ గురించి చెప్తారని మాత్రం అనుకోవద్దండి. ఇది 2 వారాలు మాత్రమే జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్గా హెల్మెట్ మీద ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 2 వారాల తర్వాత ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతారో వాళ్ళందరినీ పట్టుకొని మోటార్ వెహికల్ యాక్ట్ కింద చలానా వేసి వాళ్ళతోటి ఫైన్ అమౌంట్ కట్టించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ అనేది మీ యొక్క ప్రాణానికి రక్షణగా ఉంటుంది. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు 80% ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. హెల్మెట్ లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలకు కూడా కింద పడి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి హెల్మెట్లు అనేది తప్పకుండా ధరించండి. హెల్మెట్ కూడా మీరు తక్కువ ఖరీదువి సబ్స్టాండర్డ్ హెల్మెట్స్ కొనుక్కోవద్దండి. ఐఎస్ఐ బ్రాండ్ ఉండే హెల్మెట్స్ మినిమం ఒక 1000 రూపాయల నుంచి 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మంచి స్టాండర్డ్ హెల్మెట్స్ కొనుక్కొని ధరించి మీరు వాహనం నడపవాలని కోరుకుంటున్నాం. మీ మీద మీ కుటుంబ బాధ్యత ఉందనేది తెలుసుకోండి.
హెల్మెట్ అనేది మీ రక్షణ కోసమే తప్ప ఇతరుల యొక్క రక్షణ కోసం కాదు. మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలు రక్షించబడతాయి. కాబట్టి ఈ యొక్క రోడ్డు భద్రతలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి వాహనదారుడు అంటే 2 వీలర్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన మాజీ సైనికుడు తాళ్లపల్లి వీరయ్యకు చెందిన ఆస్తులను అక్రమంగా తప్పుడు ధృవపత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకుని భూ కబ్జాకు పాల్పడిన బిల్డర్ పబ్బతి వేణుకు అండగా ఉంటారా లేదా మాజీ సైనికునికి న్యాయశాఖ మంత్రి ఫరూక్ అండగా ఉంటారా తేల్చుకోవాలని సిపిఐ నేతలు సుంకయ్య, రంగనాయకులు, బాబా ఫక్రుద్దీన్ ప్రశ్నించారు. ఈ మేరకు వారు మాజీ సైనికునికి పేద ప్రజలకు చెందిన ఆస్తులను కబ్జా చేసిన బిల్డర్ పబ్బతి వేణుపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన పుర ప్రముఖులు, ఆర్యవైశ్యులు, గౌరవనీయులు తాళ్లపల్లె వీరయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. ఆయనకు సంబంధించిన గ్రామ కంటక భూమి ఇవాళ నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ అతను దీన్ని మాయం మాటలతో, మోసపూరితమైన తప్పుడు ధృవపత్రాలతో ఇవాళ మనం చూస్తున్నాం. వెనకల 5 అంతస్తుల భవనము కడుతున్నారనే దానికి సాక్ష్యం. మేము ఇవాళ చెప్పేది ఒకటే, ఈ నంద్యాల పట్టణంలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి, అనేక మాజీ సైనికుల భూములు ఉన్నాయి. ఈ పబ్బతి వేణు ఈ నంద్యాల పట్టణానికి వచ్చినప్పటి నుండి దాదాపు 32 భవనాలు కట్టినాడు. ఆ 32 భవనాలకు కూడా ఏదానికి కూడా సరైన పత్రాలు లేవు. అదేవిధంగా వాటిని చూస్తే ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ కానీ, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కానీ తన మాయమాటలతో మోసపూరితమైన డబ్బులు తీసుకొని ఇవాళ ఇట్లాంటి భవనాలు కట్టిస్తూ ప్రజలకు తక్కువ రేటు ఇస్తామని చెప్పి భవనాలు అమ్ముతున్నాడు. మేము సిపిఐ పార్టీగా చెప్పేది ఒకటే, ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల దగ్గర ప్రజలు తీసుకున్న భవనాలు చాలా నాసిరకంగా ఉంటాయి. కానీ అటువంటి భవనాలు కొనేటప్పుడు కూడా మీరు ఆ స్థిరాస్తి ఎవరిది ఉంది, ఎవరి పేరులో ఉంది అనేది కూడా సాక్ష్యాధారాలు తీసుకోండి. లేకుంటే పోతే రాబోయే కాలం మీకు అనేక ఇబ్బందులు వస్తాయి. మేము ఇవాళ సిపిఐ పార్టీగా చెప్పేది ఒకటే, ఈరోజు పబ్బతి సంపాదించిన ఆస్తులు అనేకము, ఇలాంటి అన్యాయకాతంగా సంపాదించిన ఆస్తులు అనేకం ఉన్నాయి. వాటిపై కూడా సిబిసిఐడి చేత విచారణ జరిపించి ఆయన పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని. ఎందుకంటే మొన్ననే చూసాం, పద్మావతి నగర్లో మాజీ సైనికుడు అతనికి చెందిన భూమిని ఈరోజు పబ్బతి వేణు తన తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడున్న కొంతమంది పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇదేమని ప్రశ్నించిన వారిపైన కూడా తన అనుచరులతో దాడి చేస్తున్నారు. కాబట్టి మేము ఇలాంటి సిపిఐ పార్టీగా ఇలాంటి అనేకం సాక్ష్యాధారాల దగ్గర మా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని పోతాం. ఇక్కడున్న స్థానిక మంత్రివర్యులు కూడా మంచి పేరున్న వాళ్ళు. కానీ ఈరోజు ఈ పబ్బతి వేణు నేను ఫరూక్ గారి అనుచరులను చెప్పుకుంటూ ఇవాళ అనేక అవినీతి అక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఇలాంటి తప్పుడులను దూరం పెట్టాలని, అదేవిధంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్బతి వేణుపై ప్రభుత్వ చట్టపరమైన చర్యలు చేపట్టాలని. లేని పక్షంలో ఆయన ఆక్రమించిన ప్రభుత్వ భూములు కానీ, ప్రైవేటు భూములు కానీ, తప్పుడు ధృవపత్రాలు చేసిన భూములలో కూడా స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ పార్టీగా ఎర్ర జెండాలు పాతి పేద ప్రజలకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ అధికారులకి, మున్సిపల్ చైర్మన్ గారికి నేను సిపిఐ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్గా డోన్లో పనిచేస్తా ఉన్నాను. నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతే దొంగ రికార్డులతోనో అక్రమంగా లేఅవుట్లు వేయించుకున్నాడో, మరి కూడా పర్మిషన్ తీసుకున్నాడో వీటన్నిటిని రద్దుపరుస్తూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఇలాంటి అక్రమణ చేసేటువంటి భూ కబ్జాదారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి రాస్తాయి. అలాగే జిల్లా కలెక్టర్ గారికి పంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్గా ఒక భారత పౌరుడుగా ఇలాంటి భూ కబ్జాదారులకు తన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మాజీ సైనికులకు, ఆ స్వతంత్ర సంవేదనలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం, న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ కౌన్సిల్కు ఉందని చెప్పి
మీరు ఆ గుర్తించి బాధ్యతతో ఇవన్నీ మరి సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మనవి చేస్తా ఉన్నాం. మున్సిపల్ కౌన్సిలర్లో ఉన్నటువంటి వాళ్ళు మేము సిపిఐగా మాకేమి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. మేమేమి ప్రజలకి ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని చెప్పడమే మా డ్యూటీ. మా పైన లేనిపోయిన ఆరోపణలు చేసినా మేము భయపడేటువంటి వాళ్ళం కదా. ఎవరైతే పద్ధతి వేణు ద్వారా నష్టపోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండి వాళ్ళతో ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులు కోర్టులో పోతే కోర్టులో లిటిగేషన్ ఉన్నదాన్ని శివపురం రామసుబ్బయ్య నారాయణ అదేవిధంగా నా పద్మ దంపతులకు సంబంధించిన ఆస్తిని ఈయన చైర్మన్ గా ఉండి పిఐవిసి గ్రూప్ చైర్మన్ గా ఉండి ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇది ప్రజలకి మరొకసారి మోసం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని పెట్టాం. దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రేపు మున్సిపల్ కౌన్సిల్ జరిగితే ఆ మున్సిపల్ కౌన్సిల్ ఈ ఆధారాలతో సహా అక్కడ ఫిర్యాదు చేస్తాము. ఆ తర్వాత సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పగడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. సిరిధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులు తీసుకొస్తాయని పేర్కొన్న జాయింట్ కలెక్టర్. డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు రాజ్య మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవాలని కోరిన జిల్లా జడ్జి. పదవ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లాను ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్న డిఈఓ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితునిపై దౌర్జన్యం, న్యాయం కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు. రేపు నంద్యాలలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. మాజీ సైనికునికి అండగా ఉంటారా లేదా భూ కబ్జాదారునికి అండగా ఉంటారా? న్యాయశాఖ మంత్రి తేల్చుకోవాలని ప్రశ్నించిన సిపిఐ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.